గురువు అన్న పదమే ఎంతో గౌరవనీయమైంది. కొంతమంది గురువులు విద్య మాత్రమే కాదు, విలువలు కూడా బోధిస్తారు. పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే కాదు, బతుకు పాఠాలు కూడా చెబుతారు. సందర్భోచితంగా ఇంటిల్లపాదికి గౌరవంగా బతికే అవకాశాలు తెలియచేస్తారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశాలను అందిపుచ్చుకోవాలనే స్ఫూర్తి కలిగిస్తారు. ఇలాంటి గురువులు కనిపిస్తే వారి వద్ద చదువుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రమే కాదు, సమాజమంతా జేజేలు పలుకుతుంది. బీహార్లోని ఓ చిన్న గ్రామంలో అదే జరిగింది. రేఖా మేడం అనే ఉపాధ్యాయురాలు బదిలీపై వెళ్లిపోతుండగా పిల్లలతో పాటు ఊరంతా కదిలొచ్చింది. వి మిస్ యూ అంటూ కన్నీళ్లతో వీడ్కోలు పలికింది. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్న ఓ చిన్న గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. రేఖా మేడం 22 ఏళ్లుగా పనిచేస్తున్నారు. పిల్లలకు ఆకట్టుకునేలా పాఠాలు చెప్పడమే కాదు, పేదరికంలో మగ్గిపోతున్న పిల్లల కుటుంబాల్లో మార్పు వచ్చేలా స్ఫూర్తిదాయకమైన బతుకు పాఠాలు చెప్పేవారు. తల్లిదండ్రులతో మాట్లాడి సంపాదన మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు తెలియచేసేవారు. తమ పిల్లల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాదు, తాము సైతం ఆర్థికంగా ఎదిగేలా సలహాలు, సహాయ సహకారాలు అందిస్తూ నిబద్ధతతో పనిచేయడంతో గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఇష్టమైన, గౌరవనీయమైన వ్యక్తిగా అందరి మదిలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. రేఖా మేడం బదిలీ వార్త వినగానే విద్యార్థులు దిగ్భ్రాంతి చెందారు. తమకు ప్రేరణ ఇచ్చిన టీచర్ బదిలీ నిమిత్తం లేదా వ్యక్తిగత కారణాల రీత్యా దూరంగా వెళ్లిపోతున్నారంటే ఏదో కోల్పోతున్నంత బాధ కలగటం సహజం. అలా విద్యార్థుల ప్రేమను పొందిన ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. కానీ ఇక్కడ అనుకోకుండా బదిలీపై వెళుతున్న ఓ మహిళా టీచర్ కోసం యావత్ గ్రామమే కదిలి వచ్చింది. ఆమె చివరి పనిదినం రోజున విద్యార్థులతో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా పాఠశాలకు తరలి వచ్చారు. గ్రామస్తులంతా కలిసి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి రేఖా మేడం సేవలను ఘనంగా కీర్తించారు. విద్యార్థులు కూడా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గురించి షేర్ చేసుకున్నారు. రేఖా మేడం తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని గ్రామస్తులంతా తడబడుతూ చెబుతుంటే ఊరంతా భావోద్వేగంతో చలించిపోయింది. ఇక చివరి వీడ్కోలు క్షణాల్లో విద్యార్థులంతా ఆమె చుట్టూ చేరి వి మిస్ యూ రేఖా మేడం అంటూ భావోద్వేగంగా కంటతడి పెట్టుకుంటూ వీడ్కోలు పలికారు. రేఖా మేడం వెళ్లిపోతుంటే మొత్తం గ్రామమే కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఆ ఘటన కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసి షేర్ చేస్తే ఓ కంటెంట్ క్రియేటర్ అన్నింటినీ రికార్డ్ చేసి పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. రేఖా మేడం కోసం విద్యార్థులే కాదు, గ్రామమంతా కదిలొచ్చిన తీరుపై నెటిజన్లు సైతం భావోద్వేగంతో స్పందిస్తున్నారు. హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ రోజుల్లో పాపులర్ కావాలంటే రాజకీయాలు, సోషల్ మీడియా, హంగు, ఆర్భాటాలు అవసరం లేదు. సేవ చేయాలన్న తపన ఉంటే చాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. రేఖా మేడం సేవలతో ఎదిగిన విద్యార్థుల ప్రేమే ఈ కన్నీటి వీడ్కోలుకు కారణం. సేవ, సహాయం, స్ఫూర్తి రేకెత్తించే గురువులకు వెలకట్టలేని గౌరవానికి దర్పణం అంటూ కొటేషన్లతో కూడిన పోస్టులు చేస్తున్నారు. రేఖా మేడం సేవా తత్పరత అందరికీ చేరువయ్యేలా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఒక గురువు తరగతి గదిలో పాఠాలు మాత్రమే కాదు, జీవితం నేర్పుతాడు. వేల మంది విద్యార్థులను వెలుగులోకి నడిపిస్తాడు. రేఖా మేడం చేసింది కూడా అదే. ఆమె బదిలీపై వెళ్ళినా ఆమె బోధన, ఆమె చూపిన ప్రేమ, ఆత్మీయత అవన్నీ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఒక మంచి టీచర్ బదిలీపై మారిపోవచ్చు, కానీ ఆమె ప్రభావం మాత్రం మారదు. ఇలాంటి టీచర్లు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం మధ్యాహ్న భోజనం కోసమే వచ్చే కట్టిక పేద పిల్లలకు తల్లి ప్రేమతో ఆదుకునేవారు. తమ జీతం నుంచే బట్టలు, పుస్తకాలిచ్చి వారి కనీస అవసరాలు తీర్చడానికి వెనకాడని వారెందరో. అలాంటి గొప్ప మనసున్న వారిని మనం కూడా గుర్తిద్దామా? మంచి చేసే వారిపై మనం కూడా ఒక అడుగు వేద్దామా? ఏమంటారు? విష్ యూ ఆల్ ది బెస్ట్ రేఖా మ్యామ్.